సో గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుందండి ఈసారి సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ ఉంది కదా? చాలా బాగుంది. రామ్ చరణ్ గారు కొత్త లుక్లో ఉన్నారు, మంచిగా ఉంది మూవీ. అంటే ఇన్నాళ్ళు బాలయ్య బాబు గారు చిరంజీవి గారు ఢీ కొట్టేవాళ్ళు, ఎప్పటి నుంచో అది ఒక ఆచరణలా వస్తుంది సంక్రాంతికి. సార్ రామ్ చరణ్ గారు ఎంట్రీ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? బాలయ్య బాబు గారితో చిరంజీవి గారితో పోల్చుకుంటే ఇద్దరు రామ్ చరణ్ కూడా బాగుంది, మంచిగా ఉంది. అట్లానే ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. ఓకే, అంటే బాలయ్య మన రామ్ చరణ్ గారు ఏ రెండు సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటారు ఎక్కువ? బాలయ్య రామ్ చరణ్ గేమ్ చేంజర్ రెండు ఈక్వల్ ఉంటుంది, ఏదనేది చెప్పలేము, ఎవరికి వాళ్ళే. ఓకే, అంటే రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మేడం? కొత్త లుక్లో ఉన్నారు, బాగున్నారు, మంచిగా కట్టడం కూడా బాగుంది. అంటే ఇంతవరకు రామ్ చరణ్ గారిని ఏ మూవీలో ఇన్ని లుక్లలో చూడలేదు, ఓన్లీ గేమ్ చేంజర్లో మాత్రమే చూస్తున్నాం. ఎలా అనిపిస్తున్నారు? కొత్త లుక్లో కొత్తగా మంచిగా లుకింగ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే, అంటే శంకర్ గారు డైరెక్టరు, ఎన్నో సినిమా అపరిచితులు చాలా మూవీస్ ఆయనవి చాలా బాగుంటాయి. అండ్ ఈసారి రామ్ చరణ్ గారు చేయడం ఎలా అనిపిస్తుంది? శంకర్ గారిది నేను చూసిన మూవీ అయితే అపరిచితుడు, తర్వాత వాటితో పోల్చుకుంటే ఇది కూడా అలాగే ఉంటుందేమో మేబీ అనిపిస్తుంది. రామ్ చరణ్ని కొత్తగా చూపిస్తారనిపిస్తుంది. ఓకే, అండ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి రామ్ చరణ్? నాకు నచ్చే క్వాలిటీ అంటే చరణ్ గారిలో ఎక్కువగా హ్యాండ్సమ్గా అనిపిస్తారు, మంచిగా అంటే హీరోయిన్తో చేసేటప్పుడు ఆయన మనసు పెట్టి చేస్తారు రోల్ అనిపిస్తుంది. ఓకే, అంటే అక్కడ పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీలా నిలబడ్డారు, ఇక్కడ సినిమాలలో గేమ్ చేంజ్ చేస్తారంటారా రామ్ చరణ్ గారు? అంటే పొలిటికల్ పరంగా నాకు అంత చెప్తున్నా, సినిమా పరంగానే అడుగుతా, గేమ్ చేంజ్ చేస్తారంటారా? గేమ్ చేంజర్ అయితే అవుతారు ఖచ్చితంగా. ఓకే, వన్ వర్డ్లో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు మేడం? ఈ సంవత్సరం అంతే. థ్యాంక్స్.